ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా ప్రజా పాలనను ప్రతిబింబించేలా 9 రోజులు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శాఖల వారీగా 1వ తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే మొత్తం 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో వీటికి శంకుస్థాపన చేస్తారు. ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. మొత్తంగా ప్రజా పాలనను ప్రతిబింబించేలా 9 రోజులు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శాఖల వారీగా 1వ తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.